బీజేపీ పార్టీకి ఉన్నటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే, తాను చేసేటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఎదుటి పార్టీల్లో ఉండేటువంటి తప్పులన్నిటినీ కూడా పదే 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 ఎత్తి చూపుతూ ఉంటుంది. పదే పదే ప్రచారం చేస్తూ ఉంటుంది. అందుట్లో ఇప్పుడు అధికారంలో కూడా ఉన్నారేమో, ఆ అధికారాన్ని కూడా అడ్డుపెట్టుకొని తాను ఇదే తప్పు ఎదుటి పార్టీలో తప్పుల్ని రిపీటెడ్గా చెప్తూ ఉంటుందన్నమాట. అలా రిపీటెడ్గా చెప్పడం ద్వారా ప్రజల్లో ఏమని భ్రమ కల్పించాలి అని చెప్పానంటే, ఎదుటి పార్టీల వాళ్ళు తప్పులు చేస్తారు, ఇక ఈ పార్టీ మీద గురించి మాట్లాడరు కాబట్టి ఈ పార్టీ అంత నీతివంతమైన పార్టీ అని అనుకోవాలని చెప్పని వాళ్ళ ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఎక్కడికి పోయినా ఒక విషయం చెప్తూ ఉంటారు. ఏమిటి అంటే, ఎదుటి వాళ్ళంటే ఇండియా కూటమి, ఈ వాళ్ళందరూ కూడా అవినీతి పరులను కాపాడటం కోసం ఉన్నారు అని చెప్పని ప్రచారం చేస్తూ ఉంటారు. అంటే ఈయన ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అది మీడియాలో వస్తుంది. అది మీడియాలో వస్తుంది కాబట్టి ఆ హోదాను అడ్డు పెట్టుకొని ఈ రకంగా పదే పదే ప్రచారం చేస్తూ ఉంటాడు ఆయన. కానీ వాస్తవంగా జరుగుతుంది ఏమిటి? మనకి పల్లెటూళ్ళలో ఒక సామెత ఉంది, ఏ ఘాట్ను కడితే మా ఘాట్ను ఇంతే చాలు అని చెప్పని అంటారు అని. అంటే గేదె ఎక్కడ కట్టినా ఇంటికి వచ్చి మనకి ఎక్కడ ఇంతే ఆ గేదె దూడ, ఆ పాలు ఇవన్నీ మనకు అవుతాయి అన్నమాట. ఇదే పరిస్థితి ఈ రోజున బీజేపీ చేస్తూ ఉంది. ఎక్కడ అవినీతి చేస్తే ఏముంది, ఆ అవినీతి పరులందరినీ కూడా మన పార్టీలో చేర్చేసుకుంటే వాళ్ళు చేసిన అవినీతి డబ్బు, వాళ్ళు చేసిన అవినీతి అంతా కూడా అది మనకు ఉపయోగపడుతుంది అని చెప్పని అనుకొని మన బలం పెరుగుతుంది అనుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చేసి బీజేపీలో చేర్చుకుంటారన్నమాట. మీకు కొంతమంది పేర్లు నేను చెప్పి వినిపిస్తాను. ఉదాహరణకు గాలి జనార్దన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో తెలియనటువంటి వాళ్ళు ఉండరు ఈయన. ఎందుకంటే ఈయన మైనింగ్ స్కామ్లో పెద్ద పేరు పొందినటువంటి ఆయన. సుమారు 35,000 కోట్లు అందుట్లో ఇన్వాల్వ్ అయ్యింది ఆ అమౌంట్. ఇది ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? బీజేపీలో ఉన్నాడు. నవీన్ జిందాల్, ఈయన కోల్గేట్ స్కామ్, ఈ కోల్గేట్ స్కామ్ యొక్క మొత్తం విలువ 21,226 కోట్లు అని చెప్పని తేల్చారు. కానీ దీనివల్ల దేశ ఖజానాకు వచ్చినటువంటి నష్టం 1,86,000 కోట్లు. 1,86,000 కోట్లు ఖజానాకు నష్టం వచ్చింది అని చెప్పని వాళ్ళు చెప్పారు. ఇది నవీన్ జిందాల్కి సంబంధించినంత వరకు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? బీజేపీలో ఉన్నాడు. ఇక ఎన్సీపీలో నుంచి చీలిపోయారు ఒక వర్గం. అందులో ప్రఫుల్ల పటేల్, అజిత్ పవార్. ప్రఫుల్ల పటేల్ అయినటువంటి ఆయన ఏవియేషన్ స్కామ్, అంటే మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్ ఇండియాకి ఇతర ప్రాంతాల నుంచి వీటిని కొనడం, మన అద్దెకి ఇవ్వటం, ఇతర విమానాలను అద్దెకి తీసుకోవడం, ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు 30,000 కోట్లు ఇన్వాల్వ్ అయ్యి ఉంది అందుట్లో. దాని మీద కేసులు ఉన్నాయి. అలాగే అజిత్ పవార్ అనేటువంటి ఆయన ఎంఎస్సి బ్యాంక్ స్కామ్లో దాదాపు ఆ స్కామ్లో కూడా 25,000 కోట్లు. ఈ స్కాముల్లో వీళ్ళు ప్రధాన పాత్రధారులు. అందుకని వీళ్ళు ఎన్సీపీ నుంచి చేరిపోయి బీజేపీకి మద్దతు ఇవ్వడం కోసం వీళ్ళు సపరేట్గా దుకాణం పెట్టారు. ఇక కుమారస్వామి అనేటువంటి ఈయన మైనింగ్ స్కామ్లో 5,450 కోట్లు ఇన్వాల్వ్ అయ్యి ఉంది. జగన్ భుజబల్ అనేటువంటి ఆయన మహారాష్ట్ర సదన్ స్కామ్ అనేటువంటి దాంట్లో 840 కోట్లు ఇన్వాల్వ్ అయ్యి ఉంది. హసన్ ముషరీఫ్ అనేటువంటి ఆయన మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు, 1,500 కోట్లు ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఫేమా ఖండు, ఈయన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఈయన 2,000 కోట్లు స్కాముల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఇవి కాకుండా ఈ అశోక్ చవాన్ అనేటువంటి ఆయన ఆదర్శ్ హౌసింగ్ స్కీమ్ అని చెప్పని, అంటే ఆర్మీ వృద్ధుల కోసం కట్టినటువంటి గృహాలు, వాటికి జరిగినటువంటి స్కామ్లో ఈయన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. శివరాజ్ సింగ్ చౌహాన్, ఈయన వ్యాపం కుంభకోణంలో ఉన్నాడు. హిమంత బిశ్వ శర్మ, ఈయన మోస్ట్ నోటోరియస్ చీఫ్ మినిస్టర్గా పేరు పొందాడు. ఈయన అస్సాం ముఖ్యమంత్రి. ఈయన పీపీఏ కిట్ల స్కాము, ఫ్లైఓవర్ స్కాము, శారదా స్కామ్, ఇంకా ఇట్లాంటి స్కాములు అన్నింటిలో కూడా ఆయన ఇరుక్కొని ఉన్నాడు. సువేందు అధికారి, ఈయన కూడా శారదా స్కామ్లో ఇరుక్కొని ఉన్నాడు. ఇక బిఎస్ బొమ్మాయి, ఈయన పోలీస్ రిక్రూట్మెంట్లో జరిగినటువంటి స్కామ్, ఈయన పేటిఎం ముఖ్యమంత్రిగా పేరు పొందాడు. ఈయన 40% కమిషన్లు అనేటువంటిది తీసుకునేవాడు. ఈ కుంభకోణాల్లో ఈయన ఇరుక్కొని ఉన్నాడు. రఘువర్ దాస్ అనేటువంటి ఆయన టీషర్ట్ల స్కామ్లో ఇరుక్కొని ఉన్నాడు. నారాయణ రాణి భూ కుంభకోణంలో ఇరుక్కొని ఉన్నాడు. వీళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? బీజేపీలో కానీ, బీజేపీని బలపరిచేటువంటి దీంట్లో కానీ ఉన్నారు. వీళ్ళంతా కూడా, వీళ్ళందరూ స్కామర్సే. వీళ్ళెవరో కొత్త వాళ్ళు ఏం కాదు, అందరూ స్కాములు చేసినటువంటి వాళ్ళే.
ఈ స్కాములు చేసినటువంటి బాబతే. వీళ్ళే కాకుండా మన రాష్ట్రంలో ఇప్పుడు ముగ్గురిని పోటీకి కూడా నిలబెట్టింది. ఇప్పుడు అనకాపల్లి ఎంపీగా నిలబడినటువంటి ఆయన సీఎం రమేష్. ఈ సీఎం రమేష్ మనందరికీ తెలుసు 450 కోట్ల ఫోర్జరీ కేసులో ఆయన ఇరుక్కొని ఉన్నాడు. ఆయన మీద దాడులు జరుగుతాయని తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయాడు. అట్లాగే సుజనా చౌదరి ఇప్పుడు విజయవాడ వెస్ట్లో ఎమ్మెల్యే దీనికి నిలబడ్డాడు. ఈయన మీద సెంట్రల్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు కేసు పెట్టినాయి. ఈ 3 బ్యాంకుల్లో కలిపి 364 కోట్లు ఈయన గోల్మాల్ చేశాడని చెప్పని ఆయన మీద కేసు పెట్టారు. అలాగే దాని మీద ఈడీ రంగంలోకి దిగి వాళ్ళు చెప్పింది ఏంటంటే సుమారు 6,000 కోట్ల దాకా ఉంటుంది ఈ డెప్త్ అనేటువంటిది ఆయన చెప్పారు. సిబిఐ దాడి జరిగిన వెంటనే ఆయన బీజేపీలో జాయిన్ అయిపోయాడు. కొత్తపల్లి గీత ఈమె 42 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈయన భర్త కలిపి దాన్ని మోసం చేశారు అని చెప్పని ఆమె మీద కేసు పెట్టింది. వాళ్ళు బీజేపీలో జాయిన్ అయిపోయారు. అంటే వీళ్ళందరూ కూడా ఇట్లాంటి వాళ్ళందరూ ఇది కొద్దిమందే. ఇప్పుడు నేను చెప్పింది 18 మంది. ఈ 18 మందే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు దేశంలో. వీళ్ళందరినీ లెక్క కనుక చూసేట్టుగా కనుకుంటే అసలు బీజేపీ అంతా కూడా దాదాపు చెప్పాలంటే ఈ స్కాములు చేసేటువంటి వాళ్ళతో, అవినీతి పరులతో, ఆయన చెప్పే మోడీ గారు చెప్పేటువంటి భ్రష్టాచారాలతో ఇదంతా నిండిపోయినటువంటి పార్టీ. భ్రష్టాచారం నిండిపోవటమే కాదు, ఈ మోడీ గారు చేసినటువంటి పని, వాళ్ళ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి పని, ఒక గొప్ప పని ఏంటంటే మనకి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏదో పాకిస్తాన్ నుంచి దొంగ నోట్లు వస్తున్నాయని, లేకపోతే దొంగ నోట్లు అదేని ఇదని ప్రచారం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే మనకి మీ అందరూ గుర్తే ఉండుంటుంది, మన పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు ఏం చెప్పారంటే 1 నల్లధనం బయటపడుతుంది, 2 దొంగ నోట్లు ఇవన్నీ నాశనం అయిపోతాయి అని చెప్పారు. రిజర్వ్ బ్యాంకుకి భారతదేశంలో ఎన్ని డబ్బులు ఉంటాయో, ఏ నోట్లు ఎన్ని ఉంటాయో వాళ్ళ లెక్క ఉంటుంది. విచిత్రం ఏంటంటే పెద్ద నోట్లు రద్దు తర్వాత బ్యాంకుకి మొత్తం అసలు ఉండాల్సిన నోట్ల కంటే అత్యధిక నోట్లు వచ్చి బ్యాంకులో చేరి వాళ్ళ అకౌంట్స్లో ఏ అకౌంట్ కూడా రద్దు చేయబడాల. మొత్తం చూస్తే అసలు ఉండాల్సిన నోట్ల కన్నా ఎక్కువ వచ్చినాయి అని చెప్పని వాళ్ళే ప్రకటించారు. అంటే దీని అర్థం ఏంటి, ఈ దొంగతనంగా ప్రింట్ చేసిన నోట్లు కూడా వచ్చేసినాయి అనమాట. దొంగతనంగా ప్రింట్ చేసిన నోట్లు కూడా బ్యాంకు వచ్చేసినాయి అనమాట. మరి ఇంకా దొంగ నోట్లని, కౌంటర్ ఫీట్ నోట్లని వాళ్ళు ఎక్కడ ఇది చేశారు? వాటిని పట్టుకోలేదు, ధ్వంసం చేయలేదు, వాటంతా వైట్గా మార్చేశారు. అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం చేస్తారన్నమాట. ఇది పరిస్థితి. అందువల్ల అసలు తప్పుడు పనులు చేసేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ బీజేపీలో ఫైనల్గా జాయిన్ అయిపోతున్నారు. ఎందుకంటే ఈడీ నుంచి వాటి నుంచి తప్పించుకొని హాయిగా తప్పించుకు తిరగచ్చు అనేటువంటి దీంతో వాళ్ళందరికీ బీజేపీ అనేటువంటిది షెల్టర్ ఇస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది, మన వాళ్ళు చాలామంది కూడా దాన్ని వాషింగ్ పౌడర్ నిర్మా అనేదంతా పోలుస్తున్నారు. కానీ ఆ పోలిక కూడా కరెక్ట్ కాదు. నిర్మా అనేటువంటిది నిజంగానే మురికి పట్టినటువంటి బట్టల్ని ఆ మురికి వదలగొట్టి తెల్లగా తయారు చేస్తుంది. కానీ వీళ్ళు ఏమన్నా బీజేపీలో చేరిన తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి మురికంతా పోగొట్టుకొని వీళ్ళు చేసినటువంటి స్కామ్ డబ్బులన్నీ తిరిగి కట్టేసేసి వీళ్ళు ఏమైనా పునీతులుగా తయారయ్యారా? లేదు. ఆ డబ్బులు అలాగే ఉంటాయి, ఆ స్కామ్ అలాగే ఉంది, ఆ డబ్బులు అపహరించిన డబ్బులు అట్లాగే ఉన్నాయి. వాళ్ళు బీజేపీలోకి చేరారు, అవసరమైతే బీజేపీ ఫండ్లు కూడా ఇస్తారు. కాబట్టి ఇదేం పోలా. అందుకని ఇది బీజేపీ ఏంటంటే వాషింగ్ పౌడర్ నిర్మా కాదు, నల్ల ముఖానికి తెల్ల రంగు పూయటం అన్నమాట. ఆ రంగు పోతే రంగు వెనక నలిపే ఉంటుంది. కానీ నిర్మా ఏంటంటే ఉతికితే మురికిపోయి తెలిపోస్తుంది, ఒరిజినల్ తెలిపోస్తుంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి అది కాదు, ఆ నలుపు అలాగే ఉంటుంది, దాని మీద తెల్ల రంగు పోస్తారు అన్నమాట. అది వీళ్ళు చేసేటువంటి బీజేపీ వాళ్ళు చేసేటువంటి పని. కాబట్టి ఈ స్కామర్స్ అందరూ ఇటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు మన ఆంధ్రలో కూడా మన ఎత్తున పెట్టారు. చెప్పాను కదా, సీఎం రమేష్ కానీ, ఈ సుజనా చౌదరి కానీ, ఇటువంటి ఆ కొత్తపల్లి గీత కానీ, ఇటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మన మీద పెట్టారు. మనం వీళ్ళందరినీ కూడా ఓడించాల్సిన అవసరం ఉంది. బీజేపీ వాళ్ళు ఓడించడమే కాదు, బీజేపీని అంటగాగిన పార్టీలను కూడా ఓడించాలి. ఇవాళ వైసీపీ మన అంబటి రాంబాబు గారి వీడియో చూసి ఉంటాడు. ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు, మేమందరం కూడా ఎంతమంది గెలిచిన మేము గెలిచిన వాళ్ళందరం కూడా బీజేపీకే మద్దతు ఇస్తామని చెప్పని. అట్లాగే
ఈయన తెలుగుదేశం వీళ్ళందరూ కూడా తెలుగుదేశం జనసేన వీళ్ళందరూ డైరెక్ట్గా పొత్తే పెట్టుకున్నారు. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీని ఓడించాలి అంటే ఏదో బీజేపీ నిలబడ్డ కొద్ది సీట్లు ఉన్న వాళ్ళని ఓడించడమే కాదు, ఆ బీజేపీతో అట్టగాగుతున్నటువంటి వైసీపీ, తెలుగుదేశం, జనసేన ఈ మూడింటిని కూడా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. వీటిని ఓడించాలి అంటే ఓడిపోరు. ఇది ఓడిపోవాలి అంటే ఖచ్చితంగా మనం ప్రత్యామ్నాయ పార్టీలకు ఓటేయాలి. ఇవాళ ఇండియా కూటమి పార్టీలు ఈ రోజున ముందుకు వస్తున్నాయి. ఆ ఇండియా కూటమిలో లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, అట్లాగే కాంగ్రెస్ ఉంది, ఇంకా ఆప్ లాంటి పార్టీలు ఉన్నాయి. ఎవరు ఎక్కడ నిలబడితే వాళ్ళందరికీ కూడా ఓట్లు వేయడం ద్వారా, వాళ్ళు గెలిపించడం ద్వారా ఈ బీజేపీతో అంటగాగుతున్నటువంటి పార్టీలని, ఇటువంటి వాళ్ళందరూ కూడా మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఓడించకపోతే మళ్ళీ బీజేపీ వస్తే అవినీతి అనేటువంటిదే ఇక రాజ్యాంగం అవుతుంది. అవినీతి రాజ్యాంగం అయితే వాళ్ళు ఎక్కడో చేస్తారు అనుకోబాకండి. ఇప్పుడు ఈ బ్యాంకుల్లో చేసిన కుంభకోణం అంతా మండాపులే. అట్లాగే రేపు పొద్దున మనల్ని బీకు తింటం అనేటువంటిది, మన మీద పడి తినేయటం అనేటువంటిది భయంకరంగా పెరుగుతుంది. అందుకే మనం ఈ రోజున అనివార్యంగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది.